ఓలో తెలంగాణ గలగజ్జనల జడివాన జై బోలో తెలంగాణ. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. చదువుకు అక్షరానికి దూరంగా పెరిగిన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రకృతిని గురువుగా చేసుకుని తెలంగాణ ఆత్మను పలికించిన ఆయన పాటలు, కవిత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు కులం, మతం లేదు. ఆయన సర్టిఫికెట్స్ లో కులం ఉండదు. చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం, యక్షగానాలు, కోలాటాల్లో మునిగిపోయేవారు. తెల్లవార్లు మూట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం, అసువుగా పాడడం అబ్బింది. ఏక సంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు, చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం మంట పుడుతున్న కొద్దీ కంఠగేయం చిక్కగైంది. కూలీ పని, మేస్త్రి పని, ఇలా కనబడ్డ ప్రతి పని చేసెండు. బొవ్వలేని బతుకు, దుఃఖపూరితమైన జీవితం ఆయనది. అందశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు. బడిమొహం కూడా చూడలేదు. ఆయనకు అక్షరం ముక్కు కూడా రాదు. కాని ఆయన బాల్యమంతా పల్లెటూరి ప్రకృతితో, పశువుల మందతోనే గడిచింది. పైరగాలిలో, పక్షుల గుంపులో, కొండవాగులో, మట్టి వాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది. ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా, బడిగా మారింది. ఆయన పాటలు, కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు, తెలంగాణ నేల ఆత్మను పలికించే సహజ సిద్ధమైన అసువు కవిత్వం. జై భోలో తెలంగాణ, జనగర్జనల జడివానా అని అందశ్రీ పాడితే తెలంగాణ యువత మొత్తం ఓ రేంజ్లో ఊగిపోయింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట ఎంతో మంది మనసులను కదిలించింది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక జానపద, విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర మహోన్నతమైనది. ఆయన ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం గీతాన్ని అందశ్రీనే రచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించింది. 2006లో గంగా సినిమాకు అందశ్రీని నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్స్ లో గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు అందశ్రీ. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు అందశ్రీ. తెలంగాణ సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన అందశ్రీ ఇక లేరనే వార్త యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ ప్రజానికం కోరుకుంటోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.